కిసాన్ డబ్బులు రెడీ రైతులకి మోడీ గుడ్ న్యూస్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు రైతులకు ఆర్థిక పరిపుష్టి చేకూరేలా పలు కీలక పథకాలు అమలు చేస్తున్నాయి ఇప్పటికే పీఎం కిసాన్ లాంటి స్కీమ్ ద్వారా అన్నదాతలకు పంట సాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కొత్తగా క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రారంభించింది కేంద్రం ఈ పథకం ద్వారా దేశంలోని లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు ఈ పథకానికి సంబంధించి కీలక విషయాలు తెలుసుకుందాం రైతులకు పంట అనంతరం రుణం అందేలా చూడడమే ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ప్రధాన లక్ష్యం పంట చేతికొచ్చిన తర్వాత గోదాముల్లో ఉంచిన ధాన్యాలు ఎలక్ట్రానిక్ గిడ్డంగుల రసీదులను సద్వినియోగం చేసుకుంటూ వీటి ద్వారా కూడా రైతులకు రుణం అందేలా చూడాలని కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు ఇందుకోసం 1000 కోట్ల క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ రిజిస్టర్డ్ రిపోజిటరీలు జారీ చేసిన ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రసీదులకు రుణం ఇవ్వడానికి బ్యాంకుల విముఖత తగ్గించడం ఈ పథకం మరో లక్ష్యం ప్రస్తుతం ఈఎన్డబ్ల్యూఆర్ కింద రుణం కేవలం 4000 కోట్లు వచ్చే 10 ఏళ్లలో ఈ రుణాలను 5.5 లక్షల కోట్లకు పెంచాలని భావిస్తోందట ప్రభుత్వం ఈ మేరకు గిడ్డంగి రిజిస్ట్రేషన్లను పెంచాల్సిన అవసరం ఈ కిసాన్ ఉపాధి నిధి ఆన్లైన్ ప్లాట్ఫామ్ను క్రమబద్ధీకరించడం గ్యారంటీ క్రెడిట్ గురించి రైతులకు అవగాహన కల్పించడం డిపాజిటరీ ఛార్జీలను సమీక్షించడం లాంటివి చేయాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది ఇదిలా ఉంటే రైతు శ్రేయస్సు కోసం పీఎం కిసాన్ యోజన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా 2019 సంవత్సరంలో అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా 6000 రూపాయలు ఇస్తున్నారు అర్హులైన రైతులంతా ఈ స్కీమ్ బెనిఫిట్స్ అందుకుంటున్నారు రీసెంట్ గానే పీఎం కిసాన్ 18వ విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోదీ ఇప్పుడు రైతులంతా 18వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు అతి త్వరలో దీనికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పనుందట మోదీ సర్కార్